ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం ఏప్రిల్ 28 నుంచి అలాగే మే 4 వరకు మరి వీరికి ఆదాయం పరంగా గానీ, లేదంటే అన్ని రంగాల వ్యాపారస్తులు గానీ, లేదంటే అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకి గానీ, మరి స్త్రీ పురుషులకు కూడా మరి వీరందరికీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. అలాగే తల్లి, తప్పకుండా. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తున్నా. ప్రత్యర్థులు సైతం అంటే విమర్శించేటువంటి వాళ్ళు కానీ, మీరంటే గిట్టని వాళ్ళు కూడా మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉన్నది. సర్దుకునేటువంటి వ్యవహారం జరుగుతుంది ఈ వారం. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషముగా ఈ వారమంతా కూడా గడిపే ప్రయత్నము చేస్తారుగాక. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. చాలా సానుకూలవంతమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. మీకు ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా చాలా సంతృప్తికరముగా ఉండబోతున్నాయి. రుణబాధల నుంచి విముక్తి అనేటువంటిది కలుగుతుంది. రుణబాధలు విముక్తి కలుగుతాయంటే ఎప్పుడు డబ్బు వస్తేనే కదా రుణం తీర్చుకుంటారు. కనుక మీకు చాలా బాగుంది అని దాని అర్థం. అలాగే నూతన పనులు ప్రారంభించి సమయానికి సకాలములో అనుకూలవంతముగా పూర్తి చేసుకోవటం జరుగుతుంది గాక. సంఘములో విశేషమైనటువంటి ఆదరణ అనేటువంటిది మీకు లభిస్తుంది ఈ వారం. వ్యాపారాలు గతములో కంటే మెరుగైనటువంటి ఫలితాలు మీరు అందుతాయి మీకు వ్యాపారంలో. అలాగే ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభించి తీరుతుంది. అన్ని రంగాల వారికి అరుదైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీరు ఊహించనటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయి. అన్ని రంగాల వాళ్లకు కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, మిగతా రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఎవ్వరికైనా కూడా మీరు అనుకోకుండా మంచి ఫలితాలు సాధించుకుంటారుగాక. వారం మధ్యలో ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా కలగవచ్చునేమో, కాస్త చికాకు పరుస్తాయి మనస్సుకు. అలాగే ప్రయాణాలు ఏమైనా ఉంటే, దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవటము చాలా ఉత్తమమైనటువంటి మార్గము. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అనుకుంటే మీరు పరమేశ్వరుని ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు.